తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరి కొరకు కూడా మనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు మాతో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మీయతలో బలపరచబడాలి అని అనుకున్నట్లయితే మరి అడ్రస్ ఇవ్వబడుతుంది, స్క్రోలింగ్ వెళుతుంది, మరి టైమింగ్స్ కూడా ఇవ్వబడ్డాయి. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మాతో కలిసి ప్రభుని ఆరాధించవచ్చని, ఆత్మీయతలో బలపడవచ్చని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాము. ఈ సమయంలో ప్రత్యేకంగా రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. గడిచిన వర్తమానంలో రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో నుండి ఆయన ప్రతిఫలం ఇచ్చును అనే మాట గురించి ధ్యానం చేశాము. ఈ రోజున ఆయన బహుమానం ఇచ్చును అనే మాట, ప్రతిఫలము బహుమానమునకు ఇక్కడ మనం కొంత అర్థాన్ని గమనించాలి. ప్రతిఫలము అంటే చేసిన దానికి వచ్చే జీతాన్ని ప్రతిఫలము అన్నారు. బహుమానం ప్రభు మనకిస్తాడు అనగా రేపు యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన మనకు బహుమానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనం ప్రభు కొరకు ఏ విధమైన ప్రయాస
ఏ విధమైనటువంటి భక్తిని మనం కలిగి ఉంటామో వీటన్నిటికీ కూడా ప్రభు మనకు వచ్చినప్పుడు ఆయన దగ్గర బహుమానం ఉన్నదని ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతు విషయాన్ని మనం ఆలోచిస్తే బోయజ్ అంటాడు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని మాట్లాడుతున్నాడంటే, నువ్వు మోయాబు దేశము నుండి అనగా అన్యుల ప్రాంతము నుండి, అన్యుల దేవతల యొద్ద నుండి నీవు ఈ ప్రాంతానికి వచ్చావు, అనగా యోధా బెత్లెహేముకు వచ్చావు. ఈ యోధా బెత్లెహేముకు నీవు వచ్చినప్పుడు ఎన్నో అవస్థలు పడ్డావు, నీవు ఎన్నో ఇబ్బందులు, నిందలు, నీ అన్న వాళ్ళందరినీ కూడా నువ్వు విడనాడి మరి నువ్వు ఈ ప్రాంతానికి వచ్చావు గనక దేవుడు నీకు తప్పకుండా కూడా బహుమానం ఇస్తాడు. మనం ఆదికాండము 12వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఆ రోజున అబ్రహాము కూడా సేమ్ రూతులాగానే, అనగా రూతు మోయాబు దేశమును వదిలి ఏ విధంగానైతే యోధా బెత్లెహేముకు వచ్చిందో అందువల్ల దేవుని సన్నిధిలో ఆవిడ బహుమానాన్ని పొందుకోగలిగింది. అబ్రహాము కూడా తన జీవితంలో తన అన్నవారందరినీ కూడా, తన బంధువులను గాని, తన తల్లిదండ్రులు గాని, తన స్నేహితులను గాని అందరినీ కూడా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి దేవుడు ఏ దేశానికైతే వెళ్ళమన్నాడో ఆ దేశం వెళ్ళడానికి కల్దీల దేశాన్ని అబ్రహాము విడనాడాడు. కనుక అబ్రహాముకు దేవుడు అందుకే బహుమానం ఇస్తానని అన్నాడు. ఆదికాండములో చూస్తే 15వ అధ్యాయము 1వ వాక్యంలో చూస్తే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగును అని దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. ఇవి జరిగిన తరువాత, ఏవి జరిగిన తరువాత అని 15వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయాలి. ఏ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాముని అత్యధికంగా దీవిస్తాను అని అన్నాడు. కొన్ని విషయాలను బట్టి దేవుడు మన జీవితంలో అత్యధికమైన బహుమానం ఇస్తాడు. మన క్రియలను బట్టి గాని, మన భక్తి భావాలను బట్టి గాని దేవుడు మనల్ని ఆస్వాదించాలి అంటే కొంత మన దగ్గర భక్తి ఉండాలి. ఏమీ లేకుండా దేవుడు మన బహుమానాన్ని ఎలాగో అత్యధికం చేయగలడు? 14వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము తన తమ్ముడు కుమారుడైన లోతు ఇద్దరు వేరైపోతారు. అబ్రహాము కాదనలేదు గాని లోతునే సొదొమ గొమొర్రా వెళ్ళిపోవడానికి ఇష్టపడిపోయాడు. సొదొమ గొమొర్రా పచ్చగా ఉందని ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు లోతు. అయితే అబ్రహాము కేవలము కొండలు కలిగిన స్థలాన్ని ఎంచుకున్నాడు. అబ్రహామును బట్టి లోతు దీవించబడినా, ఆస్వాదించబడినా ప్రియా దేవుని బిడలారా, కానీ ఇద్దరు వేరైపోయే సమయానికి అబ్రహాం అన్నాడు, ఫస్ట్ నువ్వెన్నుకో అన్నప్పుడు లోతు అనాలి వాస్తవంగా, నేను ఎన్నుకోవటం ఏంటి, నిన్ను బట్టి నేను వచ్చాను, నిన్ను బట్టి దేవుడు నన్ను కూడా ఆస్వాదించాడు, ఈ రోజు పశువులు గాని ఆస్తి గాని నిన్ను బట్టే కదా నాకు వచ్చింది, నేను ఎన్నుకోవటం ఏమిటి అని అనవలసిన వాడు లోతు అలాగున అనలేదు. ఎప్పుడైతే అబ్రహాము ఎన్నుకోమని అన్నాడో తన ఎదుట సొదొమ గొమొర్రా ఉందట, ఆ యెహోవా తోటలాగా కనబడిందట పచ్చగా, అది ఎన్నుకున్నాడు. ఇక అబ్రహాంకి మిగిలింది కేవలము కొండలు కలిగినటువంటి ప్రదేశాన్ని మాత్రమే ఎంచుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగున సొదొమ గొమొర్రాలో కొంతకాలం ఉన్నాడు లోతు. ఉన్నాక జీవిత దినాలు బాగానే ఉన్నాయి. లోకాన్ని ఎంచుకున్నాడు, లోకములో ఉంటున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. కొద్ది రోజులు లోకములో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, నేను ఆత్మీయస్థితికి దూరం అయిపోయానే, అంతా నేను బాగున్నానే అని అనుకుంటాడు. కానీ ప్రార్థన లేదు, అయినా నేను బాగానే ఉన్నా, నా వ్యాపారం బాగానే ఉంది, నా పనులు బాగానే ఉన్నాయి అని అనుకున్నాడు. కానీ ఒక రోజు అనేది ఉన్నది, ఆ రోజు రానే వచ్చింది. సొదొమ గొమొర్రాలో కాపురముంటున్న లోతు, తన భార్య, తన పిల్లలు ఉంటుండగా సొదొమ గొమొర్రా మీదకి ఒక 5గురు రాజులు యుద్ధం చేయడానికి వచ్చారట. ఈ 5గురు రాజులు యుద్ధం చేయడానికి వచ్చి సొదొమ గొమొర్రా రాజులను, సొదొమ గొమొర్రా ఉన్న మనుషులను, వెండి బంగారములను, వీటితో పాటు వీళ్ళతో పాటు ఈ లోతు ఫ్యామిలీని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, చెరలాగా తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయము అబ్రహాము తెలుస్తుంది తర్వాత. అప్పుడు వీళ్ళిద్దరూ వేరైపోయినటువంటి సమయంలో ఉన్నారు. సహజంగా అబ్రహాము స్థానంలో వేరే వ్యక్తి ఉన్నట్లయితే, నన్ను కాదని వెళ్ళిపోయాడు, వాడికి అలాగే జరగాలి, నన్ను కాదని వెళ్ళిపోయాడు గనక వాడికి తగిన శాస్తి జరిగింది అని అనుకుంటారు. కానీ అబ్రహాం దేవుడిని ఎరిగిన వాడు గనక, ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వాడు గనక, విశాలమైన మనస్తత్వం కలిగిన వాడు గనక, పెద్ద మనస్తత్వం కలిగిన వాడు గనక అబ్రహాం ఎన్నడూ కూడా అలాగా అనుకోకుండా లోతును రక్షించడానికి తన ఇంటిలో 318 మంది ఉన్నారట, అలవర్చబడిన వాడు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాడు. సొదొమ గొమొర్రా మీదకి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ నుండి కాపాడడానికి వెళ్ళాడట. అబ్రహాము యుద్ధం చేయగలిగిన వాడా
అనేది మనకు ఒక ఆలోచన కలుగుతుంది. అబ్రహాము కేవలం ప్రార్థన చేసేవాడుగానే మనం బైబిల్లో చూస్తాం. అబ్రహామును ఒక ప్రవక్తగా లేక ఒక దైవజనుడిగా చూస్తాం. యుద్ధములో వెళ్లి పోరాడగలిగిన సత్తా అబ్రహాముకు ఉందా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 318 మందిని తీసుకుని వెళ్ళాడు. సొదొమ రాజుల మీదకి ఏ రాజు అయితే వచ్చారో 5 రాజులు, వాళ్ళ మీద పోరాడాడు, వాళ్ళని ఓడించాడు. సొదొమ గుమర ఆస్తిని తీసుకొచ్చాడు, సొదొమ గుమర ఉన్న మనుషులను తీసుకొచ్చాడు, లోతు ఫ్యామిలీని కూడా రక్షించాడు, పోయిన వెండి బంగారాలు కూడా తీసుకొచ్చాడు. తీసుకొని వస్తుండగా అబ్రహాముకు ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఆ వ్యక్తి తల్లిదండ్రులు వంశావళి లేనివాడు. షాలేము రాజైన మెలికిసెదెకు ఎదురవుతే, ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి అబ్రహాము ఎదుర్కొని వెళ్ళి ఆ సొదొమ గొమొర్రాలో ఎవరైతే దోచుకొని ఉన్నారో దాన్ని తీసుకొస్తున్నాడు కదా, దానిలో 10వ భాగం ఇచ్చాడట. ఇచ్చి రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు. మెలికిసెదెకు దగ్గర తీసుకున్న తర్వాత సొదొమ గొమొర్రా రాజులు అంటారు, అయ్యా నువ్వే తీసుకొచ్చావు కదా, మమ్మల్ని అందరినీ రక్షించావు, మా మనుషులు మాకు అప్పగించేసాయి, ఈ డబ్బంతా వెండంతా బంగారం అంతా నువ్వు తీసేసుకో, శత్రువు దగ్గర నుంచి కొల్లగొట్టిన సొమ్ము నువ్వు తీసుకొచ్చావు కదా అని అబ్రహాముతో అంటే, అబ్రహాం అంటాడు, చెప్పులు వారైనా నూలు పోగైనా నాకొద్దు, మీ ఆస్తిలో 10వ భాగం మాత్రమే నేను ఆ మెలికిసెదెకు ఇచ్చాను. ఎందుకంటే రేపు నేను గొప్పవాడు అయిన తర్వాత మా ఆస్తి వల్లే నువ్వు గొప్పవాడు అయ్యావు అని అంటారు గనక నాకు దయచేసి వద్దు అని వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయిన తర్వాత తన గుడారంలో తాను ఉంటాడు. ఉన్న తర్వాత కొద్ది దినాలు అయిన తర్వాత అతను అబ్రహాం అలాగే ఆలోచిస్తున్నాడట, నేను 5 రాజులని జయించానా, నిజంగా ఒకవేళ గనక వాళ్ళు నా మీద గనక పోరాడడానికి గనక వస్తే నేను ఇప్పుడు వాళ్ళని జయించగలనా అనేది అబ్రహాములో కలవరం అయిపోయింది. ఇదే ధ్యాసగా ఆలోచన చేస్తున్నాడు, నేను వాళ్ళని జయించగలనా జయించలేనా అని అనుకుంటుండగా, కలవరంతోండగా దేవుని యొక్క వాక్యము అంటే వాక్కు దర్శనమందు కలలో అబ్రహాముకు వచ్చి, అబ్రహామా నీవు భయపడకము అన్నాడు. ఇవి జరిగిన తర్వాత ఏవి జరిగిన తర్వాత 14వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా వాళ్ళని రక్షించడానికి వెళ్లి 5 రాజులను జయించాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన గుడారములు ఉండగా ఆలోచించడం ప్రారంభించాడు. నేను ఇక్కడ పరదేశిగా పరవాసిగా నేను ఉంటున్నాను, నా చుట్టూరు కూడా సెక్యూరిటీ లేదు, ఒకవేళ గనక ఆ రాజులు గనక వస్తే నేను ఎంతటి వాడిను, ఏదో ధైర్యంతో నేను వెళ్లి వాళ్ళని నా లోతు కోసం నేను పోరాడేనే తప్ప వాళ్ళందరూ వస్తే నన్ను రక్షించగలిగిన వాళ్ళు ఎవరున్నారు అని పిరికివాడిగా భయపడిపోతున్నాడు అబ్రహాం. భయపడిపోతుండగా దేవుడు మాట్లాడాడు, అబ్రామా అని మాట్లాడుతున్నాడు. వాక్కు వచ్చింది అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, నేను నీ కేడుమునై ఉన్నాను అంటే ఒక కవచమై ఉన్నాను, నిన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరు, ఎందుకు నీవు ఆందోళన చెందుతున్నావు? ఈ రోజున అబ్రహాం భయపడుతున్నాడు, శత్రువులు ఏమైనా చేస్తారేమోనని. శత్రువులు నిన్ను ఏమీ కూడా చేయరు, నేనుండగా నేను నీ కేడుగా ఉన్నాను కదా. ఆ రోజున దావీదు మాట్లాడతాడు, యెహోవాయే నా కేడుము అన్నాడు, ఆయనే నాకు ఆశ్రయము అన్నాడు, ఆయనే నా దుర్గము అన్నాడు. కనుక దేవుడు మనకు కేడమై ఉన్నాడు. ఈ కేడాన్ని జయిస్తేనే గాని ఏ శత్రువు అయినా మనం జయించాలి. ఈ రోజున చాలా మందికి అప్పులు భయము, రకరకాలైనటువంటి భయాలు మనిషిని వేధిస్తున్నాయి, అనేకమైన రోగాలు గురించిన భయం. కనుక ప్రభు మాట్లాడేది ఏమిటంటే, అబ్రామా నువ్వు భయపడవద్దు, నేను నీకు కేడమై ఉన్నాను. శత్రువులు ఎంతమంది వచ్చినా గాని నీకు నేను కంచిగా నేనున్నాను, నేను నీకు రక్షణ వలయంగా నేనున్నాను. కనుక నువ్వు ఎక్కడా కూడా ఆందోళన చెందనవసరం లేదు, నువ్వు ఎక్కడా కూడా భయపడనవసరం లేదు. నీ బహుమానము అత్యధిక మగును. ఎందుకంటే నువ్వు 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆ సొదొమ గొమొర్రా ఆస్తి చిల్లిగవ్వైనా తీసుకోవాలా, నీ యథార్థతను నేను చూశా. ఈ రోజు నీ బహుమానం అత్యధికం అవడానికి, అభివృద్ధి చెందడానికి నీలో ఉన్న యథార్థతను బట్టి నిన్ను దీవించాలనుకున్నాను. ఆనాడు కల్దీల దేశంలో ఉండగా దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు దేవుని స్వరానికి లోబడిపోయావు చూసావా, దానిని బట్టి నీ బహుమానం అత్యధికం అవుతుంది. దేవుడు ఈ రోజున ఈ వాక్యం వింటున్న మనలను దీవించాలి అంటే, మన బహుమానం అత్యధికం కావాలి అంటే, ప్రియ దేవుని బిడలారా, మనలో ఉన్నటువంటి యథార్థత మనలో కావాలి. దేవుని పిలుపుకు లోబడి వచ్చాడు చూసారా, ముందు వెనక ఆలోచించకుండా నా వాళ్ళు ఏమంటారో, బంధువులు ఏమంటారో, స్నేహితులు ఏమంటారో. ఈ రోజున చాలా మంది ప్రభువులోకి రావాలి అంటే బంధువుల కోసం భయపడే వాళ్ళు అయిపోతున్నారు, స్నేహితుల కోసం భయపడే వాళ్ళు అవుతున్నారు. దేవుడు ఏ విధమైన బహుమానం ఇస్తాడు? బోయజ్ అంటున్నాడు ఇక్కడ రూతుని, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు? నీ వాళ్ళను వదిలావు, మోయాబ్ అనే లోకాన్ని వదిలావు, నీవు యోధా బెత్లెహేం పొలానికి వచ్చావు, సంఘానికి వచ్చావు. కనుక సంఘానికి వచ్చావు కనుక దేవుడు నీకు ఎందుకు బహుమానం ఇవ్వడు? ఆనాడు రూతుకు బహుమానం ఇవ్వగలిగిన దేవుడు ఈ రోజున అబ్రహాముకు బహుమానం అత్యధికం చేస్తానని అన్నాడు. అంటే అబ్రహాం అంటాడు, నాకు ఎంత బహుమానం అత్యధికం చేసినా ఈ ఆస్తి అంతా కూడా, నాకు పిల్లలు లేరు, అమ్మాయి గాని అబ్బాయి గాని లేరు కదా, ఎలియాజరుకే కదా ఈ యొక్క ఆస్తి అంతా కూడా. అయ్యా అంటే ప్రభు మాట్లాడారు, లేదు లేదు,
నీకు నేను ఒక కుమారుని ఇస్తాను, బహుమానం నేను రెట్టింపిస్తాను నీకు. ప్రియమైన దేవుని బిడలారా, బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయము 3వ వాక్యాన్ని గనక అక్కడ చదివితే, రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగుగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అహష్వేరోషు అనే ఒక రాజు ఉన్నాడు. అతను 127 దేశాన్ని పాలించిన రాజు. అతడు అన్యుడు, ప్రభువుని ఎరగనివాడు. అయితే యూదులను కూడా ఏలినటువంటి రోజులు ఆ రోజుల్లో. ఈ అహష్వేరోషు ఒక రోజున అతనికి నిద్ర పట్టక ఒక రాత్రి రాజు గ్రంథాన్ని తీసుకురమ్మని అతను పేజీలన్నీ కూడా తిరిగేస్తుండగా ఒక ఆసక్తి కలిగిన విషయాన్ని అతని కంట కనబడుతుంది. ఏమిటి ఆ విషయం అంటే, అహష్వేరోషు అనే రాజు మీదకి ఇద్దరు చంపడానికి కుట్ర ఆలోచన చేస్తారు. బిక్తాను, తెరెషు అనే ఇద్దరు రాజును చంపాలని ప్లాన్ చేస్తారు. ఈ విషయం ఎవరికీ కూడా తెలియదు. అయితే గేటు దగ్గర ఒక కాపలా కాచేవాడు ఉన్నాడు. అతని పేరు మొర్దెకై. వీళ్ళిద్దరూ చేసే ప్లాను, వీళ్ళిద్దరూ చేసే కుట్ర అతను గమనించి వెంటనే ఈ విషయాన్ని ఎవరికి తెలుపుతాడు అంటే, అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క సంరక్షకులకు తెలపగా మొత్తానికి కూడా ఆ ప్రమాదాన్ని నుండి వాళ్ళు తప్పిస్తారు. అది రాజు గ్రంథంలో రాయబడి ఉన్నది. రాజు గ్రంథంలో వ్రాయబడి ఉన్నప్పుడు రాజుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టనప్పుడు ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు. అదే గనక మనకు నిద్ర పట్టకపోతే అలాగైనా కొట్టుకోవడానికి ఇష్టపడతాం గాని దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి గాని లేక ప్రార్థన చేయడానికి గాని మనం ఆసక్తి చూపించం. కొన్ని సందర్భాలలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికే దేవుడు నిద్ర రానియకుండా చేస్తున్నాడేమో, లేదు వాక్యాన్ని చదవడానికే దేవుడు నిద్ర రానియకుండా చేస్తున్నాడేమో. అందుకే మన ప్రయాణాలలో కూడా ఎప్పుడు దేవుని గ్రంథం మనతో ఉంచుకుంటే దేవుడు వాక్యం ద్వారా ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడు. ఓ నపుంసకుడు వెళ్తున్నాడట, ఆరాధన ముగించుకొని వెళ్తున్నాడట. వెళుతూ కూడా దేవుని గ్రంథాన్ని చదువుతున్నాడట. చదువుతూ ఉండగా దేవుడు వాక్యం ద్వారా అతనితో మాట్లాడాడు. అతను రథములో వెళుతున్నాడు. రథం ఎంత స్పీడ్గా వెళుతుందో వాక్యము కూడా అంతే స్పీడ్గా చదవగలుగుతున్నాడు. తనలో అంతగా దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ రాత్రి అతను గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడట. ఆ గ్రంథాన్ని చదివితే ఈ విషయం రాయబడి ఉన్నది. వెంటనే పిలిచి తన కింద ఉన్నటువంటి వాడిని పిలిచి అన్నాడు, మరి ఆ మొర్దెకై అనే వాడికి ఏమైనా బహుమానం మీరు ఇచ్చారా? చేసిన పని కొరకు బహుమానం ఏమైనా ఇచ్చారా? రూతు గ్రంథంలో చేయబడిన దానికి బహుమానం ఇస్తాడని బోయజ్ అన్నట్లు దేవుడు అబ్రహాముకి బహుమానం ఇస్తాడు అని చెప్పినట్లుగా ఈ రోజున మొర్దెకై చేసిన దానికి ఏమైనా బహుమానము ఇవ్వబడినదా అంటే వాళ్ళు అన్నారు, బహుమానం ఏమీ కూడా ఇవ్వబడలేదండి అని అన్నారు. రాజు దగ్గర బహుమానం అన్నది, రాజు దగ్గర అహష్వేరోషు రాజు దగ్గర బహుమానం అన్నది. అయితే అక్కడ రాజుకి ఒక సలహాదారుడు ఉన్నాడు, పియ్య అంటారు. అతని పేరు ఏమిటి అంటే హామాను. హామానికి ఎవరంటే ఇష్టం ఉండదు అంటే ఈ మొర్దెకై అంటే ఇష్టం ఉండదు. కారణం ఏమిటంటే హామాను ప్రభువుని ఎరగనివాడు, అన్యుడు. మొర్దెకై ప్రభువుని ఎరిగినవాడు, యూదుడు. ఈ యూదుడు ఏం చేస్తున్నాడు మొర్దెకై అంటే ఇతరుగా నమస్కారం చేయట్లేదు, హామానుగా నమస్కారం చేయట్లేదు. ఈ హామానులో ఉన్న వ్యాధి ఏమిటంటే రాజు తర్వాత రాజును కదా నేను, అందరికీ నమస్కారాలు నాకు చేస్తున్నారు, ఆఫ్టర్ గేడు దగ్గర ఉన్నవాడు నాకెందుకు నమస్కారం చేయడు? ఓ ప్రక్క మొర్దెకై వల్ల రాజు సేవ్ అయ్యాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు రాజు ఏమనుకుంటున్నాడు అంటే అతనికి ఏమైనా బహుమానం ఇవ్వాలి అనుకున్నాడు. ఆ విషయం ఎవరికి తెలియదు అంటే హామానుకి తెలియదు. హామాను మనసులో పెట్టుకున్నాడు, ఈ మొర్దెకైని ఏ విధంగానైనా చంపేయాలి, ఏ విధంగానైనా హతమార్చాలి. కారణం ఏమిటి అంటే ఇతను నాకు లేచి నమస్కారం చేయడు. యూదులు ఎవరికీ కూడా సాగిలు పడరు. ఒక దేవుడైన యెహోవాకు మాత్రమే సాగిలు పడతారు గాని ఎవరికీ నమస్కారం చేయరు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మొర్దెకై. హామానుకి నమస్కారం చేయట్లేదు. హామాను అనుకుంటున్నాడు ఏమని అంటే వీడిని ఏ విధంగానైనా చంపేయాలి అని అనుకొని తన భార్య తన పిల్లలతో చెప్పి ఇంటికాడ ఒక 50 మూరల ఉరికంబాన్ని నిలబెట్టి రాజు దగ్గరికి వస్తాడు. కారణం ఏమిటంటే రాజుతో ఏ విధంగానైనా మాట్లాడి ఈ మొర్దెకైని చంపేయాలని. ఆల్రెడీ రాజు అప్పటికేమనుకుంటున్నాడు అంటే ఈ మొర్దెకై నాకు మేలు చేశాడు గనక నేనేమైనా అతనికి మేలు చెయ్యాలా అని అనుకుంటే హామాను వచ్చాడు. రాజు సెలవు తీసుకోవాలి, మొర్దెకైని చంపేయాలి అని అనుకొని వస్తే రాజు అడుగుతున్నాడు ఏమని అంటే నన్ను ప్రేమించిన వారిని నేను ఎలాగును ప్రేమించాలి అని అడిగితే హామాను అనుకుంటాడు కదా, నన్నుగాక రాజు ఇంకెవరిని ప్రేమిస్తాడు, నన్నే కదా, కనుక నేను మంచి లిస్ట్ ఇస్తాను, నన్ను ఊరేగించేలాగున్నాడు రాజు అని అనుకొని